థ్యాంక్ యూ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. మీతో లైవ్ చేసిన దగ్గర నుంచి నేను చాలా మారాను. ఎంతగా అంటే బుజ్జమ్మకి చాలా కోపం ఉండేది. అలాంటిది కోప్పడకుండా కూడా సమాధానం చెప్తుంది. మీకు తెలుసా తెలిసే ఉండుంటుంది మన సబ్స్క్రైబర్ చాలామంది. ఎందుకనంటే మనం అందరం లైవ్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో కోపం అన్ని విధాలకి మంచిది కాదు అని అంటారు. కానీ ఒక్కొక్కసారి కోపంగా కూడా ఉండకపోతే మాత్రం చాలా ప్రమాదం కూడా వస్తుంది. ఎందుకనంటే మనము మరీ అంత నోట్లో నాలుక లేనట్టు మాట్లాడకుండా ఉంటే ఎదుటి వాళ్ళకి ఎంత చులకనగా చూస్తారనేది నేను మళ్ళీ కొత్తగా నేర్చుకుంటున్నాను, చూస్తున్నాను. అసలు అటు మంచున్నా ప్రమాదమే, ఇటు చెడున్నా ప్రమాదమే. ఇంకా మనసు ఎట్లా బ్రతకాలి నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఎట్లా బ్రతకాలి? కష్టం సుమి. కొంచెం కోపం ఉన్నా పర్వాలేదు, కానీ అతి గొడుస్తనం ఉంటుంది చూడు, అతి తెలివితేటలు, అది మాత్రం ఎవరికి ఉండకూడదు. నిజానికి అది ఉంటే కనుక వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ సెటిల్ అవ్వలేరు. ఎదటోళ్ళని ఎప్పుడైతే మనం గిచ్చి 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 చంపుతామో అది 100% మనకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడైనా ఒక మెట్టు దిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని అలసుగా తీసుకుని ఇంకంత టైం సాగదీస్తే కనుక ఏ రిలేషన్ అయినా సరే కట్ అయిపోద్ది. ఇది నేను చెప్పే మాటలు మీలో ఎంతమందికి ఇష్టపడ్డారో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్.